యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. అయితే ఆ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ చేసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ పెడుతూ ఉంటారు. తప్పులు పెట్టడంలో తప్పు లేదు గానీ, తెలిసిన ప్రశ్నలకే తప్పు సమాధానం పెడుతుంటారు. అదే పెద్ద తప్పు. సో, మరి ఈ మిస్టేక్స్ ఎలా మినిమైజ్ చేయాలి? అసలు జనరల్‌గా మనం ఎందుకు మిస్టేక్స్ చేస్తుంటాం ఆన్సర్స్ పెట్టేటప్పుడు? ఒకటి రీజన్ ఏంటి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ప్రిపరేషన్ మొదలుపెట్టేయడం. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. సబ్జెక్ట్ సంపాదించిన తర్వాత దాన్ని ఆచరణలో ప్రాక్టీస్ చేయాలి. 3 యాక్చువల్ ఎగ్జామినేషన్‌లో కొన్ని కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఎంసీక్యూస్‌లో ఆ కీవర్డ్స్‌ని ఇగ్నోర్ చేయడం. వాటిని సరిగ్గా పట్టించుకోకపోవడం. ఈ 3 కారణాల వల్ల జనరల్‌గా మనకి ఎంసీక్యూస్‌లో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో, మొదటిది ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఒక పాలిటీ 'లక్ష్మీకాంత్' బుక్ చదవాలి. హిస్టరీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి. సో, సరైన సబ్జెక్ట్ నాలెడ్జ్ పూర్తి స్థాయిలో లేకుండానే చాలామంది టెస్ట్ సీరీస్‌లు రాయడం మొదలుపెట్టేస్తుంటారు. యూట్యూబ్‌లో సీనియర్‌లు చెప్పారనో లేకపోతే క్లాస్ రూమ్‌లో ఇంకొకళ్ళు చెప్పారనో టెస్ట్ సీరీస్‌లు ముందు రాసేస్తుంటారు. అంటే నువ్వు సబ్జెక్ట్ చదవకుండా టెస్ట్ సీరీస్ రాయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. కాబట్టి ఫస్ట్ యూ ఆర్ సపోజ్డ్ టు అక్వైర్ ద నెసెసరీ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్. దెన్ యూ స్టార్ట్ ద టెస్ట్ సీరీస్. ఎందుకంటే చాలా సందర్భాల్లో క్వెషన్స్ స్ట్రెయిట్‌గా ఉండవు. ప్రతి క్వెషన్ కూడా అనేక రకాల కాంబినేషన్స్‌తో ఉంటుంది. ఇన్ని కాంబినేషన్స్‌తో ఉండడం వల్ల సబ్జెక్ట్ మీద మనకి పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే ఆ క్వెషన్‌కి ఆన్సర్ కరెక్ట్‌గా పెట్టగలుగుతాం. రెండోది సరైన ప్రాక్టీస్ లేకపోవడం. ఎందుకు ప్రాక్టీస్ చేయవు? అంటే రీజన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల. సబ్జెక్ట్ అంతా చదివేసి, నాకు పూర్తిగా సబ్జెక్ట్ వచ్చింది అనేటటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల. కొన్ని సందర్భాల్లోనేమో టైం లేదు అనే పేరుతోటి చాలామంది ప్రాక్టీస్ చేయరు. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ హాల్‌లో యాక్చువల్‌గా ఆన్సర్స్ పెట్టేటప్పుడు మేము ఏదైతే పెడుతున్నామో అదే కరెక్ట్ అని చెప్పి అతిగా నమ్మడం. ఇక మూడో రీజన్ ఓవర్ లుకింగ్ ద కీవర్డ్స్. అంటే కీలకమైనటువంటి పదాలు ఏవైతే కీవర్డ్స్ క్వెషన్ పేపర్‌లో ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేయడం అన్నమాట. అంటే ఇది ఎందుకు జరుగుతుంది? ఈ ఓవర్‌లుక్ చేయడం అనేటటువంటి పరిస్థితి అంటే, సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఈ కీవర్డ్స్‌ని ఓవర్‌లుక్ చేస్తాం. దాంతోటి తెలిసిన ప్రశ్నలకే తప్పు సమాధానాలు పెడతాం. ఇట్లా 3 రకాల పరిస్థితులున్నాయి. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. 2023 ప్రిలిమ్స్‌లో అడిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ క్వెషను. ఈ క్వెషన్ హిస్టరీకి పాలిటీకి సంబంధించింది. సో, ఈ క్వెషన్ ఏంటి? ఇన్ ఎసెన్స్ వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్? సో, దీనికి ఇచ్చిన ఆప్షన్‌లు ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, బిలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా, సి ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ ద లా అండ్ డి ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఇట్లా 4 పాయింట్లు ఇచ్చాడు. ఈ 4 చిన్న సింపుల్ క్వెషనే ఇది. అలా కనపడుతున్నటువంటి క్వెషన్. సింపుల్‌గా కనపడుతున్నటువంటి క్వెషన్. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి? సి. అంటే ఇన్ ఎసెన్స్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్ ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా. సో, దీనికి ఆన్సర్ తెలియాలి అంటే ప్రాపర్‌గా మనకి ఆన్సర్ తెలియాలంటే ఈ 3 కండిషన్స్ ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. అండ్ ప్రాక్టీస్‌తో పాటు కీలకమైన పదాలన్నిటిని క్వెషన్ పేపర్‌లో ఉన్నటువంటి కీవర్డ్స్ అన్నిటిని కరెక్ట్‌గా గమనించాలి. ఈ 3 కూడా మనకి ఈ క్వెషన్ ద్వారా కనపడతాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ క్వెషన్‌లో ఉన్నటువంటి అంశాలని మనం ప్రాపర్‌గా ఆన్సర్ చేయాలంటే, అసలు ఈ 4 ఆప్షన్స్‌లో ఉన్నటువంటి పదాల యొక్క మీనింగ్ తెలిసుండాలి. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఎన్‌సీఈఆర్‌టీ ద్వారా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేస్తది. అంటే న్యాచురల్ జస్టిస్ అని ఉంది. న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి? జస్టిస్ బేస్డ్ ఆన్ ద నేచర్. అంటే ప్రకృతి మీద ఆధారపడినటువంటి న్యాయం అన్నమాట. నో మ్యాన్ కెన్ బి ద జడ్జ్ ఇన్ హిస్ ఓన్ కేస్. నో మ్యాన్ కెన్ బి పనిష్డ్ వితౌట్ గివింగ్ ఆపర్చునిటీ టు ప్రూవ్ హిస్ ఇన్నోసెన్స్. నో మ్యాన్ కెన్ బి పనిష్డ్ అన్‌హర్డ్. నో మ్యాన్ కెన్ బి పనిష్డ్ ఎక్సెప్ట్ ఫర్ ది బ్రీచ్ ఆఫ్ లా. ఇట్లా 4 రకాల ప్రిన్సిపల్స్ ఈ న్యాచురల్ జస్టిస్‌లో ఉంటాయి. అంటే ప్రకృతికి సహజమైనటువంటి అంశాలకి ఆధారంగా చేసుకొని ఉండేటటువంటి చట్ట వ్యవస్థ అన్నమాట. అంటే ఏ వ్యక్తిని కూడా తనకి సంబంధించిన కేసులో తనే జడ్జి కాకూడదు. ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తిని కూడా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా పనిష్మెంట్ ఇవ్వకూడదు. ఏ వ్యక్తిని కూడా తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా పనిష్ చేయకూడదు. అండ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు తప్ప ఏ వ్యక్తిని కూడా శిక్షించకూడదు. ఇది న్యాచురల్‌గా, సహజంగా ఉన్నటువంటి చట్ట పద్ధతి. న్యాయ వ్యవస్థ ఇది. ఇది న్యాచురల్ జస్టిస్ అనేది. ఇక రెండో పదం ఏంది? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా అంటే టు ఫాలో ద ప్రొసీజర్ యాస్ ఎనాక్టెడ్ బై ద లెజిస్లేచర్.
అంటే పార్లమెంట్ చట్టం చేస్తుంది. ఆ చట్టం చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారం నువ్వు పద్ధతుల్ని గనుక అనుసరించడం జరిగితే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటారు. తర్వాత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఎ ప్రొసీజర్ ఈస్ క్రియేటెడ్ టు ప్రొటెక్ట్ ది రైట్స్. అంటే మనకి ఉన్నటువంటి ఇండివిడ్యువల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇండివిడ్యువల్ రైట్స్‌ని పరిరక్షించడానికి ఎవరి నుంచి? గవర్నమెంట్ నుంచి, పార్లమెంట్ నుంచి పరిరక్షించడానికి ఒక పద్ధతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చట్టం ద్వారా పద్ధతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో, దాన్ని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని అంటాం. తర్వాత ఈక్వాలిటీ బిఫోర్ ద లా నాలుగో ఆప్షన్. ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటే ఈక్వల్ ట్రీట్మెంట్ అండర్ ఈక్వల్ సర్కమ్‌స్టాన్సెస్. సరై సమానమైన పరిస్థితుల్లో సమానమైనటువంటి పద్ధతిలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనేది. ఇప్పుడు ఇక్కడ ఈ బొమ్మలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ముగ్గురికి 3 సమానమైనటువంటి స్టూల్స్ వేసి ఆ మ్యాచ్‌ని గోడ మీద నుంచి చూడమంటున్నారు. చూడమన్నప్పుడు ఇది సమానత్వమే. ఎందుకంటే రిసోర్సెస్ అన్నీ అందరికీ సమానంగా ఉన్నాయి. కానీ ఇది ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తికి అంటే వీల్ చైర్‌లో ఉన్నటువంటి వ్యక్తికి మ్యాచ్ కనపడదు. ఎందుకంటే ఆ అవకాశాన్ని, ఆ రిసోర్స్‌ని ఉపయోగించుకోలేడు గాబట్టి. రెండో వ్యక్తికి సరిగ్గా కనిపించకుండా జరుగుతూ ఉంటుంది. అండ్ మొదటి వ్యక్తికి రెడ్ టీ షర్ట్‌లో ఉన్నటువంటి వ్యక్తికి అతను ఆ స్టూల్ లేకపోయినా, రిసోర్సెస్ ఇవ్వకపోయినా నిలబడి మ్యాచ్ చూడగలడు. పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా చూడగలడు. సో, ఇది ఈక్వాలిటీ. ఈ మొదటి బొమ్మలో ఉన్నది ఈక్వాలిటీ. రెండో బొమ్మలో ఉన్నది ఏంటి అంటే ఈక్వాలిటీ బిఫోర్ ద లా. దట్ ఈస్ ఈక్వల్ ట్రీట్మెంట్ అండర్ ఈక్వల్ సర్కమ్‌స్టాన్సెస్. సమానమైన పరిస్థితులను సృష్టించి తద్వారా సమానత్వాన్ని కల్పించడం. అంటే ఏం జరిగింది ఇక్కడ? మొదటి వ్యక్తికి రెడ్ టీ షర్ట్‌లో ఉన్నటువంటి పెద్ద వ్యక్తికి స్టూల్ లేకపోయినా పర్వాలేదు. కాబట్టి ఆ స్టూల్‌ని తీసేసి రెండో వ్యక్తికి ఇచ్చారు. రెండో వ్యక్తికి ఇచ్చి ఆ రెండో వ్యక్తికి ఆల్రెడీ ఉన్న స్టూల్‌తో పాటు అదనంగా మరో స్టూల్ ఏశారు. మూడో పర్సన్‌కి వీల్ చైర్‌లో ఉన్నాడు గనుక ఆ స్టూల్ ఉపయోగపడదు. కాబట్టి స్టూల్ ఉపయోగపడదు కాబట్టి ఒక ర్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాంప్ ఏర్పాటు చేసి ఆ ర్యాంప్ ద్వారా పైకెక్కి చూస్తున్నాడు. ఇలా సమానమైన పరిస్థితులని కల్పించాలి న్యాయం చేసేటప్పుడు. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా 75 ఇయర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేటటువంటి ఒక ఈవెంట్‌లో పాల్గొంటూ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒకటి అది. ఏంటంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు ద జస్టిస్ అనేది. అలాంటిదే ఈ కాన్సెప్ట్ అనమాట. ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ప్రతి పౌరుడికి న్యాయం అనేది సులభంగా అందుబాటులోకి రావాలి. ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు ద జస్టిస్ అనేది. సో, ఇప్పుడు సపోజ్ మనకి ఈ ఉదాహరణ రిజర్వేషన్ లాంటిదనమాట. ఒకళ్ళకి రిజర్వేషన్ అక్కర్లేదు. ఇవ్వకపోయినా సరే, రిజర్వేషన్ లేకపోయినా సరే, వనరులు లేకపోయినా అదనపు వనరులు లేకపోయినా సరే పరిపూర్ణంగా మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు. రెండో వ్యక్తి జనరల్ కోటాతో పాటు రిజర్వ్డ్ కోటా కూడా పెట్టుకున్నారు. మూడో వ్యక్తికి యాక్సెసిబిలిటీ పెంచారు. ఇట్లా ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనేటటువంటిది ఉంటుంది. సో, టు ఆన్సర్ దిస్ క్వెషన్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. అంటే మీనింగ్ ఆఫ్ ఆల్ ద 4 టర్మ్స్ ఈజ్ రిక్వైర్డ్. ఈ 4 పదాలకి సంబంధించినటువంటి అర్థాలు తెలియాలి. అంటే న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి? తర్వాత ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా అంటే ఏంటి? అప్లికేషన్ ఆఫ్ లా అంటే ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా అంటే ఏంటి? ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటే ఏంటి? ఇది తెలిసుండాలి. సో, తెలిసినప్పుడు యూ కెన్ ఐడెంటిఫై ద కీవర్డ్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే వాట్ ఈస్ ద ఎసెన్స్ అనేది ఇక్కడ క్వెషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని అడగలేదు. ఎసెన్స్ ఆఫ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని అడిగారు. కాబట్టి అంటే మూలతత్వం, స్ఫూర్తి అనమాట. సో, కాబట్టి ఆ ఎసెన్స్ అనే పదాన్ని గనక మనం ఇగ్నోర్ చేయడం జరిగితే అంటే ఈ క్వెషన్ నంబర్ 31లో ఇన్ ఎసెన్స్ అనే పదం మొదటే ఉంది. దాన్ని గనక నువ్వు ఓవర్‌లుక్ చేసి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్ అంటే ఏంటి? అంటే దాని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీనింగ్ అంటే ఏంటి? అనేది మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఆన్సర్‌లో ఈక్వాలిటీ బిఫోర్ ద లా అన్న టైప్‌లో వస్తది. కానీ ఇన్ ఎసెన్స్ అనే పదం ఉపయోగించడం వల్ల, దాన్ని పరిగణలోకి తీసుకురావడం వల్ల ఏమవుతుంది? దాని స్ఫూర్తి అంటే ఏంటి? ద ఫిలాసఫీ ఆఫ్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి అని అర్థమవుతుంది. దట్ ఈస్ ద ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ ద లా. సో, ఇట్లా ఈ 4 రకాల పరిస్థితులు మొత్తం ఉన్నాయి కాబట్టి హెన్స్ ఆన్సర్ ఈజ్ సి. రీజన్ ఏంటి? క్వెషన్ ఈజ్ నాట్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎసెన్స్ ఆఫ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో, ఇట్లా ప్రతి 4 ఇప్పుడు చెప్పినటువంటి అంశాల్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. క్వెషన్ చిన్నదే. కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ప్రాక్టీస్ చేయాలి ఇటువంటి క్వెషన్స్‌ని అనేకం. అండ్ మూడోది ఆ క్వెషన్‌లో ఉన్నటువంటి టెర్మినాలజీని దేన్ని ఇగ్నోర్ చేయకుండా చదవాలి. అప్పుడు మనం ప్రిలిమ్స్‌లో ఎంసీక్యూస్ మిస్టేక్స్ చేయడం అనేది తగ్గిపోతుంది.